10 years సో మీరు తెలంగాణ పోరాట యోధుడిగా క్రాంతి దళ్ పేరుతో అండ్ తెలంగాణ మూమెంట్లో కూడా పెద్ద ఎత్తున మీరు ఫైట్ చేయడం జరిగింది. 10 years కంప్లీట్ కాబోతున్నది తెలంగాణ రాష్ట్రం వచ్చి. సో ఒక ప్రత్యేకత ఉన్నది, ఒక దశాబ్ద కాలం పూర్తయింది అన్న ప్రత్యేకత. సరే, రాష్ట్రం ఏమైంది 10 yearsగా, ఎట్లా ఉండే, గవర్నమెంట్ ఎట్లా చేంజ్ చేసుకున్నారు ప్రజలు, ఇదంతా ఒక వైపున ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తున్నది, ఇదంతా ఒక భాగం. అసలు ఈ సెలబ్రేషన్స్ ఎట్లా జరగాలి, గవర్నమెంట్ ఏం ఆలోచించాలి అన్నది మీరు చెప్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ రాగానే ఇంతకు ముందు 10 సంవత్సరాల కింద కేసీఆర్ ఎప్పుడైతే ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అయిండో, రాగానే ప్రధానంగా అసెంబ్లీలో ఉండి త్యాగాలతో వచ్చినటువంటి తెలంగాణ, ఉద్యమాలతో వచ్చినటువంటి తెలంగాణ, ఆత్మ బలిదానాలతో తెలంగాణ వచ్చింది. వాళ్ళ త్యాగమే భూమి మీద అన్నిటికన్నా గొప్ప త్యాగం ఏంటంటే ప్రాణత్యాగము. అటువంటి ప్రాణత్యాగము 69లో జరిగింది కాల్పుల తర్వాత 1200 మంది చనిపోయిన అమరులు. ఏది చేసినా మొదటి భాగంలో వాళ్ళే ఉంటారు, ఎక్కడున్నా కానీ చరిత్రలో వాళ్ళ పేర్లే ఉంటాయి అనేది చెప్పిండు. సో కానీ 1200 మంది చనిపోయిన అన్న దగ్గర కేవలం 550 మంది మటుకు మాత్రమే వాళ్ళకి ఏదైతే ఇస్తా అన్నారో, వాళ్ళకు సరే రాష్ట్రం రాగానే కొంత వాళ్ళ కుటుంబాలు ఎందుకంటే పెద్ద దిక్కున్నటువంటి యువకులు అందరు చనిపోయిన కాబట్టి, చదువుకున్న యువకులు చనిపోయిన కాబట్టి వాళ్ళకు ఆసరాగా ఉండేటట్టుగా జీవో 80 అనేది ఒకటి తీసి వాళ్ళకు ఒక ఉద్యోగము, ఇంత ఇండ్ల జాగా, ఒక 3 ఎకరాల భూమి, ఇంత పెన్షన్ ఇవన్నీ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేసింది వాళ్ళు. సో అది ఖాళీ 1200 మందిలో 550 మందికి మాత్రమే ఇచ్చిండ్రు. తర్వాత మనం లాస్ట్ ఇయర్ మీకు గుర్తుండాలి, మన తెలుగు వెలుగు తరఫుకెళ్ళి మనం పోయి ఆ కుటుంబాల దగ్గర కూడా పోయినాం. అంటే ఇంకా దాదాపు 650 కుటుంబాలకు కనీసం వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సినవి కూడా వాళ్ళకి దక్కాల్సినటువంటి వాళ్ళు ప్రభుత్వాలు ప్రామిస్ చేసినటువంటి వాళ్ళకు రాలేదు. సో అది పోయిన సంవత్సరం ఇదే జూన్ కు ముందు మనం ఆ కుటుంబాలపై ఇంటర్వ్యూ చేసినాం. అంతకుముందు కూడా చాలా ఏళ్ల నుంచి నేను తిరుగుతా ఉన్నా ఆ అంశాల గురించి. కొన్ని కుటుంబాలే మనం మొత్తం ఆ డేటా అంతా తీసుకుపోయి చూసి వాళ్ళ ఇండ్లకు పోయి కూడా చూపించినాం, మొత్తం వాళ్ళ ఇండ్ల పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి అన్ని చూపించినాం. సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు ఇప్పుడు 5 నెలలు దాటి 6 నెలలకు దగ్గరకు వస్తున్నది. ఇప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చినాక వీళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము రాగానే ఈ కుటుంబాలందరికీ ఇమ్మీడియట్ గా ఇస్తామని. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ ఆపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ ఎక్కడో దాదాపు 600 మీటింగ్లలో చెప్పింటాడు, ఆ 1200 మంది అన్నవు ఎక్కడిచ్చినావు అని. ఈయన వచ్చినాక ఇమీడియట్ గా చేస్తాడని చెప్పని అనుకున్నాం. అయినా ఆగినాం. 100 రోజులు కాదు కదా, 4 నెలలు 5 నెలలు కూడా ఆగినాం. 100 రోజుల లోపట్నే మేము మొత్తం ఇచ్చేస్తామని చెప్పారు. ఈ 5 నెలల్లో మనం అడిగేది ఏంటంటే కనీసం 5 కుటుంబాల కన్నా మీరు ఇచ్చిండ్రా. సో ఫస్ట్ నువ్వు ఇవి సెలబ్రేషన్స్ చేసే ముందు, ఒక 10 years సెలబ్రేషన్ చేసే ముందు ఈ 10 సంవత్సరాలు అంటే దాదాపు 3650 రోజుల వరకు కూడా ఈ కుటుంబాలు నిద్రలేని రాత్రులు వాళ్ళ చనిపోయినటువంటి వాళ్ళ జ్ఞాపకాలతోటి, అయ్యో నువ్వు ఇంత చచ్చిపోయినా కానీ మాకు తెలంగాణ వచ్చింది కానీ నువ్వు అనుకున్న తెలంగాణ రాలేదని క్షోభపడే ఉద్దేశం, అంటే అటువంటి ఆలోచనతో అట్ ద సేమ్ టైం చదివిస్తాను కుటుంబాలల్లో, ఉద్యోగ మన హెల్త్ కి సంబంధించినటువంటి కూడా మొత్తం వాళ్ళే చూస్తా అని చెప్పి మొత్తం జీవోలో చాలా క్లియర్ ఉన్నది కదా. 3 ఎకరాలు ఇస్తాం, దాని కింద నీళ్ళు ఇస్తాం, అన్ని రకాల ఏర్పాట్లు. మొన్న తీసుకొచ్చింది. అంతకుముందు మనం ఇంటికి పోయినాం, పూలాని కొమరయ్య వాళ్ళ భార్య పూల వాళ్ళ ఇంటికి పోయినాం. వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇద్దరు కొడుకులు, ఆమెకు చిన్న పిల్లలు ఉండే, ఆయన చనిపోయినప్పుడు తెలంగాణ గురించి మీటింగ్లలో పోయి మందాకి చచ్చిపోయినప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళ కనీసం విద్యనైనా మొత్తం చూస్తారా అంటే విద్య కూడా మొత్తం చూడలేదు. లాస్ట్ కి చదివించలేక ఆమె ఇంటర్మీడియట్ వరకు చదివించగలిగి దాని తర్వాత ఏం పని దొరకక కార్లు వాషింగ్, బైక్ల వాషింగ్ చేసుకుంటా తిరుగుతా ఉన్నాడు. చిన్న కొడుకు ఇప్పుడు థామస్, ఆ పిల్లగాని పేరు గన్పూర్ లో నిన్న ఫోన్ చేసి మాట్లాడిన పిల్లగాడు టాప్ వచ్చిండు. అటువంటి టాప్ కాలేజ్ టాపర్ ఆ పిల్లగాడు. సెకండ్ ఇయర్ ఎట్లా చదవాలంటే ఫోన్ చేసి హైదరాబాద్ అంటే కాదు అదే కాలేజీలో నువ్వు చదువు ప్రస్తుతానికి అయితే మరి కరెంట్ ఇబ్బంది అవుతుంది అంటే, ఇక్కడ వీళ్ళు పదవులు ఎంజాయ్ చేస్తున్నారు, వీళ్ళ పిల్లలు బుర్జు ఖలీఫాల బంగ్లాలు కొనుక్కున్నారు, అన్ని వాళ్ళు ఏదైనా ఉండని కాలబడి. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కనీసం వీళ్ళను ఈ 5 నెలల కనీసం వాళ్ళ పలకరించిన పాపన లేదు. అదే వాళ్ళ బొమ్మలు చూసిన ఇప్పుడున్నటువంటి మంత్రులు వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళని పరామర్శించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ రూట్లకి వెళ్ళి బొచ్చరు సార్లు పోయి ఉంటారు. మా కొండా సురేఖ పోయి అక్కడ కలిసి వచ్చింది. అప్పుడు ఏది చనిపోయినప్పుడు ఇప్పుడు మాత్రం మంత్రులై తిరుగుతున్నారు. కానీ మరి నిజంగా ఆ కుటుంబానికి వచ్చిందా లేదా టీవీలో ఎంత కనబడుతుంటది కదా. ఇప్పుడు మన ఆ కుటుంబాలన్నీ తీసుకొచ్చి మేము మొన్న గన్ పార్క్ దగ్గర పెట్టేసి సేమ్ అదే రోజు బెల్లెలతో నరికిన రోజే మనం పోయిన సంవత్సరం అక్కడ ఇంటర్వ్యూస్ చేసినాం వీళ్ళయి. సో ఇప్పటి వరకు కూడా ఈ 5 నెలల తర్వాత కూడా 5 నెలలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దీన్ని పట్టించుకోలే. అంటే ప్రియారిటీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. కనీసం ఈ కుటుంబాలన్నా ఇప్పుడు నువ్వు ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఎందుకు వచ్చారా తెలంగాణ మాకు, మా కుటుంబాలు నాశనం చేసారు, మా ఇంటి దీపం పోయింది, తెలంగాణ దీపం వెలుగుతున్నది అని చెప్పని అనుకుంటున్నారు. కానీ ఆ ఇంటి దీపాలు కూడా వెలిగేటట్టుగా కనీసం వాళ్ళకు తృప్తి ఉండేటట్టుగా చేయాలనే ఒక ఏకైక ఆలోచనతో ఇలా ప్రభుత్వాల ముంగట మనము ఇవన్నీ తీసుకుపోయి ముంగడ పెడుతున్నాం. ఇది అట్లీస్ట్ నువ్వు ఐడెంటిఫై చేయాల్సిన పని ఇమ్మీడియట్ గా వెంటనే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఇది ఎంతసేపు అని రఘు, జస్ట్ టెలిఫోన్ చేసి ఎస్పీలకు చెప్పి డీజీపీ చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎక్కడెక్కడ ఎవరో
చనిపోయారు ఏంది మొత్తం అప్లై చేసుకోమన్నారు, వచ్చి చేసుకున్నారు కూడా, అది కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళు ప్రగతి భవన్ తీసేసేసి ప్రజా దర్బార్ చేసిన దగ్గర కూడా అప్లికేషన్స్ ఇచ్చారు. ఉంటది, పోలీసులు ఆ రోజు ఇచ్చిన ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని ఉంటాయి, అన్ని ఉన్నాయి కూడా, అన్ని ఉన్నాయి. అవి కూడా మనం చూపించినాం, మేము మొన్న కూడా చూపించినాం మొత్తం ఎఫ్ఐఆర్ కాపీలు. అందులో రాసింది తెలంగాణ గురించే చనిపోయారని కూడా పోలీసు ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చినాయి కూడా, అవన్నీ రాసి ఉన్నాయి. చిన్న పెన్ స్ట్రోక్ అబ్బా, ఫోన్ చేసి జస్ట్ చెప్పేసి డీజీపీకి ఇమ్మేట్ పొద్దున వరకు మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు చనిపోయారు అందరినీ తీసుకొని వచ్చి నీకు ఇంకా కొందరి మీద డౌట్స్ ఉంటే కొంత కాలం ఆగు, 2 రోజులు లేట్ అవుతుంది, కానీ ఇమీడియట్ గా జరుగుతాయి కదా. 5 రోజులలో 5 రోజులు కాదు, 5 గంటల లోపల నీకు ఇన్ఫర్మేషన్ టేబుల్ మీద ఉంటుంది. ఒక 5 days, నువ్వు 5 నెలలు 6 నెలలు అవుతుందా? దీనికి 100 కోట్ల ఖర్చు కూడా కాదు కదా. అరే 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న దగ్గర ఎంత దీనికి అయ్యేది ఎంత? ఇంకొక సమస్య కూడా ఏంటంటే, అప్పుడు పాపం తెలిసి తెలియక కొంతమంది చిన్నపిల్లలు కాబట్టి పెద్దోళ్ళు వాళ్ళ ఇళ్ళలో చదువురాని వాళ్ళు నౌకర్లు చేసి అందరు మాక్సిమం అటెండర్ల పోస్టులలో జాయిన్ అయి ఉన్నారు. అది కొంతమంది 4-5 ఏళ్ళలో రిటైర్ అయిపోయారు. మీకు ఆయన పిహెచ్డి చేసిన, పీజీ చేసిన, జూనియర్ అసిస్టెంట్ మించిన ఉద్యోగం ఇయ్యలేదు. అట్లీస్ట్ వాటిని కూడా కొన్ని కన్సిడర్ చేసి, అంటే ఉన్నోళ్ళనే వీళ్ళు ఇచ్చే సిచ్యువేషన్స్ లేవు కదా. సో వీటి గురించి మెయిన్ గా ఇప్పుడు కొత్తగా మనం అడుగుతున్నది కాదు, కొత్త పంచాయతీ కూడా కాదు ఇది. గతంలో ఉన్నదాని విషయంలోనే మనం మాట్లాడుతున్నాం, ఉన్నదాని విషయంలో చెప్తున్నాము. వీళ్ళ చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు వీళ్ళు ఈ ఓట్లు, ఎలక్షన్లు, ఏం మరి కాంట్రాక్టుల పైసలా ఏంది నాకు అర్థమైతే లేదు. కానీ వీళ్ళంతా దీంట్లో మునిగిపోయి ఉన్నట్టున్నారు. కనీసం కుటుంబాల సైడ్ కూడా, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఆ పెయిన్ లేదు. ఇప్పుడు వీళ్ళ ఆలోచన ఏంటంటే, ట్యాంక్ బండ్ మీద పెద్ద స్టేజ్ చేయాలి, స్టేజ్లకు సోనియా గాంధీని తీసుకురావాలి, సెలబ్రేషన్స్ పెట్టాలి, కార్నివాల్ లాగా ఫుడ్ చుట్టూ ఫుడ్ స్టాల్ పెట్టి మొత్తం అంతా హంగామా వాతావరణం క్రియేట్ చేయాలంటే కొంచెం ఫోకస్డ్గా చేయాలన్నది వీళ్ళ ఆలోచనగా కనిపిస్తున్నది. సో దీన్ని ఎవరిని ఆదుకోవాలా, ఏం చేయాలి, వీళ్ళ ఎక్కడ కూడా ఈ రకమైన ప్రణాళిక అయితే లేదు. కార్నివాళ్ళు చేసే ముందు కనీసం చనిపోయినటువంటి కుటుంబాల ఇళ్ళల్లో ఆ రోజు సంతోషంగా గడుపుకొని బుక్కడు బువ్వ తినే, సంతోషంగా బుక్కడు బువ్వ తినే పరిస్థితి అన్న ఉన్నదా అనేది ఫస్ట్ ఆలోచించాలి. నువ్వు సోనియా గాంధీని తీసుకొచ్చి నేను పేద ట్యాంక్ బండ్ మీద అలీషాన్ దావత్ చేసినా అని చెప్పుకొని గొప్పలు చెప్పుకున్నాడు కాదు. దీనికి కావాల్సింది కుటుంబాలు, ఉద్యమంలో నష్టపోయినటువంటి వాళ్ళను నువ్వు ఏదైనా ఆదుకుంటే, ఆదరిస్తే, గౌరవిస్తే వాళ్ళు సంతృప్తి పడతారు. గత ప్రభుత్వం ఆ పని చేయలేదు కాబట్టే నీకు ఆ ప్రభుత్వాన్ని దించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి ఏ స్థాయికి తీసుకొచ్చి పెట్టారు. నువ్వు చేసిన ప్రియారిటీ ఏంటిది? నువ్వు ఆ పాయాలు, ఆ గుడ్డ కప్పురాలు, కాళ్ళు తలకాయలు, షోర్వాలు, చికెన్ కర్రీలు, బిర్యానీలు ఇవి కాదు కదా నువ్వు చేయాల్సింది. సో ఆ ఏడుస్తున్నటువంటి, ఇబ్బందులు ఉన్నటువంటి, బాధలో ఉన్నటువంటి, కన్నీటి పర్వమైతున్నటువంటి కుటుంబాలు, అమరుల కుటుంబాలను ఫస్ట్ వాళ్ళను ఓదార్చే ప్రయత్నము, వాళ్లకు ప్రభుత్వాలు ప్రామిస్ చేసినటువంటి, మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నువ్వు సహకారం చేసి వాళ్ళకు మీరైతే చెప్పిండ్రో ఆ ఫలాలు వాళ్ళకన్నా అందిస్తే అప్పుడు ఏంటంటే వాళ్ళు అట్లీస్ట్ వాళ్ళని మొట్టమొదలు చూడాల్సిన అవసరం తెలంగాణ సమాజానికి, ప్రభుత్వాలకు ఉన్నది కాబట్టి వాళ్ళు సంతృప్తిగా ఉండేటట్టు చూడాలి ఫస్ట్.